సీఎంఓ వర్సెస్ పీసీసీఎఫ్ ఐఎఫ్ఎస్ అధికారుల విదేశీ పర్యటనలో వివాదం. ఎకో టూరిజంపై అధ్యయనం చేసేందుకు కెన్యా, టాంజానియాలో అధికారుల పర్యటన. టూర్కు అనుమతులిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు. తనకు చెప్పకుండా ఎలా వెళ్తారంటూ అధికారులకు పీసీసీఎఫ్ డోబ్రియల్ మెమోలు. మార్చి 10లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. ఆయన చర్యలతో అధికార వర్గాల్లో కలకలం అంటూ చూస్తున్నాం. అధికార పార్టీలో కలకలం చూస్తా ఉన్నాం. ఇక అధికారులు ఏ విధంగా ఉందో చూస్తా ఉన్నాం. ఒక అధికారికి మధ్య కోఆర్డినేషన్ లేదు. ఒక డిపార్ట్మెంట్కు ఇంకో డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్ లేదు. ఈ విధంగా అధికారులు తయారై చాతగారి దద్దమ్మలాగా ఈరోజు తెలంగాణను మొత్తం కూడా శాంతం నాకిస్తా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ కనీసం ఆ పై అధికారి కన్సర్న్ డిపార్ట్మెంట్ పై అధికారికి ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఇలాంటి చాలా లోపాలు కూడా ఉన్నాయి. దీన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సమర్థవంతమైనటువంటి నాయకత్వం రావాల్సిన అవసరం అయితే ఉంది. సో అధికారుల బృందం విదేశీ పర్యటన. ముఖ్యమంత్రి కార్యాలయానికి అటవీ శాఖ చీఫ్ కి మధ్య వివాదం రేపింది. ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధించి ఏ విధంగా వివాదం జరుగుతా ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఐఎఫ్ఎస్ అధికారుల విదేశీ పర్యటనకు వెళ్ళగా తనకు చెప్పకుండా ఎలా వెళ్తారంటూ వారికి ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ డోబ్రియల్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో 6 ఐఎఫ్ఎస్ అధికారులు ఇటీవల కెన్యా, టాంజానియా దేశాల పర్యటనకు వెళ్లి వచ్చారు. ఎకో టూరిజం కు, భారీ జూ పార్కులకు, వన్యప్రాణుల వైవిధ్యానికి ప్రసిద్ధి అయినటువంటి కెన్యా, టాంజానియాలో ఆ అంశాలను అధ్యయనం చేయడానికి అధికారుల బృందం వెళ్లి వచ్చింది. ఇందులో సీఎంఓలు అటవీ శాఖను పర్యవేక్షించే చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎంఓ కార్యదర్శిగా ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో సంబంధం ఉన్న వ్యక్తి. విదేశీ పర్యటన గురించి సీఎంతో చర్చించకుండా ఆయన వెళ్లే అవకాశం లేదు. అయినా తనకు తెలియకుండా విదేశీ పర్యటనకు ఎలా వెళ్లారంటూ ఆ బృందంలోని అధికారులకు డోబ్రియల్ నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 15 రోజులుగా సమాధానం చెప్పాలని, లేదంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ మెమోలో పేర్కొన్నట్లు సమాచారం. సీఎంఓ కార్యదర్శి అయిన చంద్రశేఖర్ రెడ్డి మినహా ఆ బృందంలోని ఐఎఫ్ఎస్ అధికారులకు ఈ మెమోలు వెళ్లాయి. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వంలో తీవ్రమైన దుమారం రేపుతోంది. సో ఇక్కడ చూడండి, అధికారులకు సీఎంఓ వర్సెస్ చీఫ్ సెక్రటరీ. ఇది చాలా ప్రధానంగా నడుస్తుంది. అంటే సీఎంఓ అధికారులు పొలిటికల్ కావచ్చు, ఇటు సిఎస్ సంబంధించినటువంటి ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు కావచ్చు, వీళ్ళ మధ్య తగాదా అంటే ఏదైతే గ్యాప్ ఉందో ఈరోజు తారాస్థాయికి వెళ్తా ఉంది. దయచేసి ఈరోజు ఇది మీ ఇంట్లో పంచాయతీ కాదు అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇటు చీఫ్ సెక్రటరీ గారైనా, లేకపోతే అధికారులు ఎవరుతున్నారో అందరు అధికారులైనా కానీ, ముఖ్యంగా ఇటు సీఎం సైడ్ అయినా కానీ, ఇది మీ ఇంటి పంచాయతీ కాదు, ఇది తెలంగాణ పంచాయతీ. తెలంగాణ పంచాయతీ కోణంలో అందరూ కూడా తెలంగాణ బాగోగుల గురించి ఆలోచించాలి. అలా ఆలోచించకుండా మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత ఎజెండాలను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే తెలంగాణ సమాజం క్షమించదు అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అధికారులు కానీ, ఇటు సీఎంఓ సంబంధించినటువంటి వాళ్ళు కానీ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ ఇంటి పంచాయతీ కాదు. తెలంగాణ అనేది చాలా చైతన్యవంతమైన సమాజం. ఒక్కసారి మీరు అనుకోవచ్చు మేము అధికారులం, మమ్మల్ని ఎవరు తీయలేరు అని అనుకోవచ్చు. కానీ తెలంగాణ సమాజం ఒక్కసారి కనుక ఆగ్రహిస్తే చాలా మందికి కూడా ఈరోజు కేసీఆర్ లాంటి వాళ్ళే ఫామ్ హౌస్లో మా పరిస్థితి ఏంది అనేది ఈరోజు ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితి అధికారులు తెచ్చుకోవద్దు, ఇంకా మిగతా వాళ్ళు కూడా తెచ్చుకోవద్దు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. దయచేసి మీ ఇంట్లో పంచాయతీలాగా మీ వ్యక్తిగత ఎజెండాను ఇంప్లిమెంట్ చేయకండి. తెలంగాణ కోసం ఏది బాగుంటుందో అది చేయండి. తెలంగాణ అభివృద్ధి కోసం ఏ ప్రణాళికలు తీసుకోవాలో ఆ ప్రణాళికలు తీసుకొని ముందుకు వెళ్ళండి తప్ప మీ వ్యక్తిగత ఎజెండాలకు తావివద్దు అని చెప్పేసి తెలంగాణ సమాజం తరఫున నేను హెచ్చరిస్తా ఉన్నాను.